జగిత్యాల స్థానిక కృష్ణానగర్లో వెలసిన శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గత వారం రోజులుగా వైభవంగా సాగిన సాయి అఖండనామ సంకీర్తన ముగిసింది. అనంతరం 1008 కలశ గంగాజలంతో సాయిబాబా మూల విరాట్కు వేద పండితులు బ్రహ్మశ్రీ తివుళ్ల విష్ణు శర్మ, వేణు మాధవాచార్య, రాజేశ్వర శర్మ, సంజయ్లతో శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमदीं देवेभ्यो वाचमुद्वासगुं शिवामुदस्तान् देवेभ्यः शर्ममे। సాయిబాబా దేవాలయం భక్తుల చేత నిర్వహించబడిన 7 రోజుల సప్తాహం నిర్విఘ్నంగా జరిగింది. ప్రజలు దానికి సహాయ సహకారాలు అందించారు. తర్వాత ఆర్థికంగా వారి శక్తి కొలది విరాళాలు ఇచ్చి 2 పూటలు టిఫిన్, ఒక పూట భోజనం కూడా భక్తులకు సదుపాయం చేయగలిగాం. వాళ్ళు ఉంటేనే, భక్తులు ఉంటేనే కార్యనిర్వాహకులు ఏదైనా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ వేరే లేదు. ఎందుకంటే ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్నటువంటి దేవాలయం కాబట్టి భక్తులు తలా ఇంత వాళ్ళ శక్తి కొలది చేసుకున్నట్లయితే మళ్ళీ ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా కూడా ముందు కూడా చేసేటువంటి యొక్క పరిస్థితులు ఉన్నాయి. జగిత్యాల పట్టణ ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన అందరికీ కూడా ఉత్సాహంగా అన్యూనంగా ఉంటుంది. కాబట్టి వారి సలహాల ప్రకారం కార్యక్రమాలను నిర్వర్తించడం జరిగింది. ప్రజల తరఫున, భక్తుల తరఫున మాతలు కూడా బ్యాచ్ల సిస్టమ్ ఏర్పడి వారి విద్యుత్ ధరంతో 3 గంటలు శ్రమించి 3 గంటలు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి 4-5 బ్యాచ్ల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి నేటితో సమాప్తం జరిగింది. భక్తులకు అందరికీ కూడా భజన చేసినటువంటి భక్తులకు కలశాలు అందించడం, వారికి ఉత్సాహంగా అందరూ కూడా పాల్గొనడం. పోయినసారి కంటే ఇప్పుడు ఈసారి ఇంకో 50 మంది అదనంగా ఎక్కువ అయినటువంటి సందర్భాలు వాళ్ళు ఉత్సాహంతో వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు ప్రత్యేకంగా సాయిబాబా ఆలయ కమిటీ ద్వారా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం.